నెయ్యికి వచ్చే కలర్ చాలా విషయాల మీద ఆధారపడి ఉంటుంది. వాటిలో మనం నెయ్యిని తయారు చేసే విధానం కూడా ఒక కారణమే. అంటే మనం నెయ్యిని తయారు చేసే మెథడ్, నెయ్యిని మరిగించే టైం, అలాగే నెయ్యిని స్టోర్ చేసే కండిషన్స్ అన్నమాట. నెయ్యిలో ఉండే బీటా కెరోటిన్ వల్ల ఆవు నెయ్యికి గోల్డెన్ ఎల్లో కలర్ వస్తుంది. ఈ బీటా కెరోటిన్ అనేది మన ఆరోగ్యానికి, చర్మానికి ఎంతో మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్. ఒక్కోసారి ఆవు నెయ్యి గోల్డెన్ ఎల్లో కలర్ కన్నా ఇంకా ఎక్కువ డార్క్గా లేక లైట్ ఎల్లో కలర్లో ఉండే అవకాశం ఉంది. ఇది చూసి ఇది ఆవు నెయ్యి కాదనో లేక కల్తీ జరిగింది అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఆవు పాలల్లో ఉండే బీటా కెరోటిన్ వల్లే నెయ్యి కలర్లో మార్పు వస్తుంది. మనం నెయ్యిని స్టోర్ చేసే టెంపరేచర్ వల్ల కూడా నెయ్యి రంగు మారుతుంది అంటారు. కొంతమంది వెన్నని మరిగించేటప్పుడు ఎక్కువసేపు మరిగిస్తారు. నెయ్యి కాస్తున్న పాత్రలో నెయ్యి అడుగున పాత్ర బాగా కాలినట్లు అయ్యేలాగా మరిగిస్తారు. అలాంటప్పుడు నెయ్యి కలర్ కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఇలా కాలిపోయేలా మరిగించకుండా నార్మల్గా ఆవు వెన్నని మరిగించినప్పుడు వచ్చిన నెయ్యి కనుక గోల్డెన్ ఎల్లో కలర్లో ఉంటే ఆ నెయ్యిలో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఉన్నాయని అర్థం. దాంతోపాటు అలాంటి నెయ్యిలో మంచి సువాసన, నెయ్యి యొక్క గుమగుమలు ఉంటాయి. అయితే ఇలాంటి నెయ్యికి షెల్ఫ్ లైఫ్ తక్కువ. అంతేకాదు త్వరగా ఆక్సిడేషన్ అయ్యే అవకాశం ఉంటుంది.